దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచినటువంటి నెలంతా కూడా దేవుడు నిన్ను నన్ను మనందరిని కాచి కాపాడి మరొక నూతన నెలని మనకి అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఈ చివరి నెలలో దేవుడు మొట్టమొదటి దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు. దేవుని మహిమ నీపైన, నీ కుటుంబం పైన, మీ సంఘము పైన దేవుడు ఉంచుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మహిమని, ఆయన తేజస్సును, ఆయన వెలుగును మీ పైన, మీ కుటుంబం పైన, మీ సంఘము పైన నిలవజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనములో, దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తమను ఆశీర్వదింపవలనని కోరుకొనును. ఎవరైతే నేను ఈ దేశంలో ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నారో, లేక సంఘము ఆశీర్వదించబడాలని, నా కుటుంబము ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నారో, వారట దేవుడు నమ్మదగినవాడు, తన్ను ఆశీర్వదింపజేస్తాడు అని కోరుకొనెను. అలా నీవు కోరుకున్నప్పుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా నీ దేవుడు ఈ మాసములో సఫలపరచునుగాక. ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో, నీ సేవ అభివృద్ధి కావాలన్నా, నీ సేవ ఆశీర్వదించబడాలన్నా, నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, మీ పిల్లలు అభివృద్ధి పొందాలన్నా, నువ్వు దేని కావాలని కోరుకుంటున్నావో ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడట. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనంలో, నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. దేవుడు మీ ఎదుట, మీ సంఘము ఎదుట ఒక సూచక క్రియ జరిగిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సూచక క్రియ అంటే, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. దేవుని బిడ్డలారా, సజీవముగా ఉన్నటువంటి చెట్లము మనమే. ఎండిన చెట్టును దేవుడు పచ్చగా చేస్తాడంట. పచ్చగా ఉన్నటువంటి చెట్టును ఎండిన చెట్టుగా చేస్తాడట. దేవుని బిడ్డలారా, నీవు నమ్మినట్లయితే నీ జీవితము, మీ సంఘము ఎండిపోయినదిగా, మోడుబారినదిగా ఉంటూ ఉందా? దేవుడు దానిని పచ్చగా చేస్తానంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటని నీవు నమ్ము. నీవు నమ్మినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనములో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఏ చోట నుండి, ఏ స్థితిలో ఉండి నీవు మోడు బారిపోయిన స్థితిలో ఉంటున్నావో, ఏ చోట నుండి, ఏ స్థితిలో నుండి నీవు దుఃఖిస్తున్నావో, ఏడుస్తున్నావో, ప్రాలాపిస్తూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, ఆ స్థితిని చూచిన నీ దేవుడు నీపైన ఆయన మహిమని, ఆయన వెలుగును ఉదయింపజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన ఉన్నది, నీ కుటుంబం పైన ఉంది, మీ సంఘము పైన ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ ఎవరి పైననైతే ఉంటూ ఉందో, దేవుడు వారి జీవితంలో, వారి సంఘములో చేయబోయే కార్యము దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆ రీతిగా దేవుడు మీ కుటుంబాన్ని, సంఘాన్ని ఈ సంవత్సరములో, ఈ చివరి మాసములో మొదటి దినమున ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన దానిని సమృద్ధిగా ఫలమిచ్చేదిగా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేదిగా చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఇదే. దేవుని బిడ్డలారా, కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనము, అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు దేవుని నమ్మి ప్రతి అడుగు నీవు ముందు వెయ్యి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘముని ఈ మాసము మొదటి దినము నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.